అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము నిన్నటి 4th తెలుగు కంటిన్యూషన్ చేస్తున్నాము. చూడండి, 1000 ఏళ్ల కవినై ఈ మాసపు పాటను రచించింది అడవి బాపిరాజు గారు. ఈయన జననం 9/10/1895 నుంచి మరణం 22/9/1952 వరకు ఉన్నారు. అడవి బాపిరాజు కవి, అదేవిధంగా నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని అన్నమాట. ఇవి ఒక ఫ్లోలో గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, అదేవిధంగా గంగిరెద్దు. ఇవన్నీ అడవి బాపిరాజు యొక్క రచనలు అన్నమాట. శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలో కొన్ని అన్నమాట. నెక్స్ట్ చూడండి, రాజు కవి అనే పాఠాన్ని రచించింది గుర్రం జాషువా గారు. ఈయన 28/9/1895లో పుట్టారు. 24/7/1971లో మరణించారన్నమాట. ప్రశస్తమైన పద్యశిల్పము, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వం యొక్క లక్షణాలు. ఎందుకంటే ఆయన దళితానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వాటికి సంబంధించినటువంటివే ఎక్కువగా ఆయన కవిత లక్షణాల్లో కనిపిస్తాయి. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. వెరీ ఇంపార్టెంట్. నవయుగ కవి చక్రవర్తి. కళాప్రపూర్ణ బిరుదులు కూడా ఉన్నాయి. పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఇతని యొక్క రచనలు అన్నమాట. ఏరువాక పాటను రచించింది బిరుదురాజు రామరాజు గారు. 16/4/1925లో పుట్టారు. 8/2/2010లో మరణించారు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు ఎవరంటే బిరుదురాజు రామరాజు గారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణము, తెలుగు సాహిత్యోద్ధారకులు. ఇక్కడ మనం చూసినట్లయితే నక్షత్రాలు, రాసులు, కార్తేలు అనేసి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇవి మనకి పాఠం వెనకలు ఉంటాయి. వాటిని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలుగు గ్రామర్లో జనరల్ పాయింట్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లోపలే కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రోహిణి కార్తె ఎందుకు రోళ్ళు పగులుతాయి అన్నావు కదా అవ్వ. అంటే ఏమిటి అంటే, మాయమ్మే ఎంత చల్లగా అడిగావే, ఎండకి వీపులో పగిలిపోవడంలా, నెత్తి మాడిపోవడంలా, అదేనే మనవరాలా అంది అవ్వ. అసలు కార్తేలు అంటే ఏంటవ్వ? 27 నక్షత్రాలు తెలుసు కదా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ముఖ, పబ్బ, అదేవిధంగా ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదాలు. వాటిని 9 పాదాలకు ఒక రాశిని చొప్పున 12 రాశులుగా పెద్దలు విభజించారు. అవేవి అంటే ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాలు. ఇప్పుడు చెప్పేటి వచ్చేసి రాశులు అన్నమాట. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అదేవిధంగా పూర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. అశ్విని ఉంటే అశ్వయుజ మాసం, కృత్తిక అంటే కార్తీక మాసం, ఇలా అన్నమాట. 12కు 12 అన్నమాట. ఇవన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉంటాయి. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమాన, చంద్రమాన ఆధారంగా పొందుపరిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని ఆ కార్తె అని పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు, నెలలు, రాసుల వారీగా పైర్లకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పుకున్నారు. అశ్విని కురిస్తే అంతా నష్టం అంటే ఆ టైంలో మనకి వానలు కూర్చొద్దన్నమాట. భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయన్నమాట. పెద్దలను అడిగితే మనకు బాగా చెప్తారు. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ఈయన 9/10/1892లో పుట్టారు. అదేవిధంగా 5/3/1973లో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. చాలా బాగుంటుంది. మనకి కూడా ఉపవాచకంలో అప్పుడు ఉండింది చదివి ఈ సిలబస్ మారక ముందు. మొక్కుబడి, అభ్యుదయం, పెదమావయ్య ఈయన యొక్క ఇతర రచనలు అన్నమాట.
ఇక్కడ వీరగంధం, ఈ మాసపు గేయం వచ్చేసి వీరగంధం ఇచ్చారు. త్రిపురనేని రామస్వామి గారు రచించారు. ఈయన జన్మం 15/1, అదేవిధంగా 1887. మరణం వచ్చేసి 16/1/1943. ఈయన హేతువాద రచయిత. ఈయన కవిరాజు బిరుదును పొందారు. ఈయన సూతపురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు రచించారన్నమాట. ఎవరంటే త్రిపురనేని రామస్వామి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ హరిత SGT. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి అండ్ టెట్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే డైలమా వదిలేయాలి, ఎన్ని పోస్టులు ఉంటాయని వదిలేయాలి. జస్ట్ ప్రిపరేషన్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు రాని, 2 నెలలకు రాని, ఎలక్షన్స్లో రాని, ఎలక్షన్స్ తర్వాత రాని, ఎప్పుడు వచ్చినా మనకి జాబ్ తెచ్చుకునేంత కెపాసిటీ ఉందా అని ఒకటే మీ మైండ్లో ఉండండి. మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చదివేటి ఉంటాయి. అంత వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది డిఎస్సికి. కాబట్టి మన చేతుల్లో లేనిటి, మన ప్రమేయం లేనిటి మనం ఎక్కువ ఆలోచించదు. మన చేతుల్లో ఉండేటి, మన చేతుల ద్వారా సాకారం అయ్యేటి వాటి గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ అయిపోయి చేయడం, రివిజన్ చేయడం, టెస్ట్లో ప్రాక్టీస్ చేయడం, మన తప్పులను సవరించుకోవడం. ఇప్పుడు లేపి పెట్టినా నాకు ఉద్యోగం వస్తుంది, ఎన్ని పోస్టులు ఒక్క పోస్ట్ ఉన్నా నాకు జాబ్ వస్తుంది అనేంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. అంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా మనకి టైం పడుతుంది. కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఎలక్షన్స్ కానీ, నోటిఫికేషన్ కానీ పడే టైంలో ఖచ్చితంగా పడుతుంది. పడుకోకుండా అయితే ఎప్పుడు పోదు. ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి, లాస్ట్ డిఎస్సికి ఇప్పటికి టైం చాలా ఎక్కువైంది కాబట్టి ఖచ్చితంగా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రిపేర్ కావాలి. అంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి ఏం లేదు. ప్రిపరేషనే కర్త కర్మ క్రియ అని మనసా వాచా కర్మన కష్టపడాలి. జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ స్వీట్ మెమోరీస్ అయిపోతాయి. థ్యాంక్ యూ.